సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. చక్రధర్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్ గా SIF ల గురించి మాట్లాడుకుందాం. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 2025లో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బాగా లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఒక 7-8 months బ్యాక్ నుంచి SIF ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం మార్కెట్లోకి జోరందుకున్నాయి. సరే, SIF కొంచెం మార్కెట్లోకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ మార్కెట్లో కూడా బాగా ఫాల్ చూసాం. లాస్ట్ 2-3 months నుంచి మంచి ఫాల్ చూసాము. రీసెంట్ టైమ్స్లో యుద్ధం వల్ల కూడా మార్కెట్లు బాగా ఫాల్ అయ్యాయి. కాబట్టి SIFలు ఎలా ఉన్నాయి, ఏంటి SIF ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ పెద్ద పెద్ద బ్రోకరేజ్ కంపెనీస్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ SIF గురించి ఏం చెప్తున్నారు? ఇది SIF అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. నిజం చెప్పాలంటే ఒక సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అదొక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చిన వరం అని చెప్పొచ్చు. ఎందుకు ఇంత మాట మాట్లాడని చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, SIFs అన్ని కూడా మనకి వాళ్ళ 10 రూపీస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే కొత్తగా స్టార్ట్ అయినాయి కాబట్టి, ఒక 6 నెలల క్రితం స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి కేవలం 10 రూపాయల NAVతో స్టార్ట్ అయినాయి. ఇట్లాంటి టైంలో కనుక ఎవరన్నా 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీకు తెలుసు SIF అనగానే మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇలా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 10 రూపీస్తో మనకి దగ్గర 1,00,000 యూనిట్లు అయితే వస్తాయండి. సో ఎప్పుడైతే మార్కెట్లో గణనీయంగా ఈ 10 రూపీస్ NAV కాస్త ఫ్యూచర్లో 100 రూపీస్ NAVకి టచ్ అయిందంటే మీకు ₹1,00,00,000 వచ్చినట్టే. అంటే పెట్టింది 10 లక్షలు, మనకి రాబడి ₹1,00,00,000. పెట్టిన 10 లక్షలు 1 crore అవ్వాలంటే ఇది ఒక సులువైన మార్గం. ఇప్పుడు చూడండి, చాలా మ్యూచువల్ ఫండ్స్ మన ఇండియాలో చూస్తూనే ఉన్నాం. మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బట్ NAV చూస్తే అన్ని 100+ ఉన్నాయి. 100, 150 ఆ రేంజ్లో మనకని ఏదైనా మంచి ఫండ్ తీసుకోండి, 100 రూపీస్ ఉన్నాం. మనం అనుకుంటాం, చాలా మంది అడుగుతారు, అరే ఇట్లా ఆల్రెడీ ఒక ఫండ్ 100 రూపీస్ అయిపోయింది, ఇదే ఇట్లాంటి ఫండ్లో కనుక నేను అది 10 రూపీస్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది 8 సంవత్సరాల క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు, ఇవాళ ₹1,00,00,000 అయిపోయేది. సింపుల్గా అయిపోయేది ₹1,00,00,000. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్లో రాదు. ఇప్పుడు నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక కజిన్ ఉన్నాడు. ఇది 2010 ఆ టైంలో. సో ఆ టైంలో నేను వెళ్ళాక మార్కెటింగ్లో తిరుగుతుంటాం కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ అని అవన్నీ తిరుగుతుంటాం కాబట్టి, మా అమెరికాలో కజిన్ ఏం చేశాడంటే ఫోన్ చేసి, కొండాపూర్లో కొంచెం బాగా లైట్లోకి వస్తున్నట్టుంది ఆ ఏరియా, కొంచెం అక్కడ ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నాను, కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టి అంతుందో అన్నాడు. ఎన్నేళ్ల క్రితం? 2010 ఆ టైంలో. 15-16 years బ్యాక్. అక్కడ చూస్తే నేను చాలా కొంచెం కజిన్ అడిగాడు, సరే మనం ఏదో హెల్ప్ చేయాలి అని చెప్పి నేను బాగా తిరిగి నా సర్వే చేస్తే అన్ని 20,000, 22,000 ఆ రేంజ్లో ఆ రోజున అవైలబిలిటీలో ఉన్నాయి. నేను చెప్పాను 22,000లో దొరుకుతుంది ఇక్కడైతే కొనుక్కుంటే బాగానే ఉంటుందని. కానీ అతను ఏమన్నారంటే 22,000 చాలా ఎక్కువ, 10,000 అయితే బాగుంటుందేమో, 15,000 అయితే బాగుంటుందేమో అనుకున్నాడు. అనుకుని కొన్ని కారణాల వల్ల అది చేసుకోలేదు. ఇవాళ అక్కడ 1,50,000, 1,25,000 నడుస్తుంది గజం కొండాపూర్లో. సో ఇప్పుడు నాకు ఫోన్ చేసి రీసెంట్గా ఒక 3 years బ్యాక్, నేను ఒక 50,000 కొందాం అనుకుంటున్నాను, ఉందా అన్నాడు. ఎప్పుడో జమానా అది అయిపోయింది, ఆ రోజులు దాటిపోయినాయి. సో ఎప్పుడైతే ఒక గజం స్థలం కనుక మనం కనుక తక్కువ ప్రైస్లో వదిలేసుకుంటే దాన్ని మళ్ళీ ఆ తక్కువ ప్రైస్లో మనం అలా కొనలేమో, అలాగే NAVs కూడా అంతేనండి. మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, SIFలో కానివ్వండి, 10 రూపీస్తోనే స్టార్ట్ అవుతాయి ఏ ఫండ్ అయినా. సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ర్యాండమ్గా మంచి ఫండ్ తీసుకోండి, మంచి స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకోండి. ఇండియాలో నెంబర్ 1 స్మాల్ క్యాప్ ఫండ్ ఇవాళ 150 రూపీస్కి మనకి అవైలబిలిటీలో ఉంది NAV. సో అట్లాంటి NAV మళ్ళీ నాకు 10 రూపీస్ రావాలంటే రాదు. అది ఈవెన్ అడ్వైస్ కూడా ఇవ్వలేడు, హెల్ప్లెస్ అయిపోతాం. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి అలాంటి మంచి అవకాశం, ఎవరైతే కనుక మ్యూచువల్ ఫండ్స్లో 10 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారో, ఒక మంచి మిస్ అయ్యారో ఆపర్చునిటీని, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకొక అవకాశంగా మనకి సెబీ ఇచ్చింది SIF. సో ఇవాళ మీకు చూస్తే అన్ని SIFలు 10 రూపీస్లో దొరుకుతున్నాయి. సో 10 రూపీస్లో ఎవరైతే మీరు కొనుక్కుంటారో NAV, ఇవాళ కనుక 10 lakhs పెట్టి అది కనుక 100 రూపీస్ అవ్వగానే మనకి 1 crore చేతికి వచ్చేస్తుంది. ఒకవేళ కనుక డిలే చేసి చూద్దాము, ఆలోచిద్దాము, ఇంకొంచెం ఆలోచిద్దాము, వెయిట్ చేద్దాము, కొత్తగా వచ్చినాయి కదా, ఒక 5 ఏళ్ళు ఆగుదాం అనుకున్నారు అనుకోండి, ఇవాళ 10 రూపీస్లో ఉన్నాయి కాస్త 20 రూపీస్ అయిపోతుంది. సో 20 రూపీస్ అయిపోయిన రోజున మీరు 10 lakhs పెట్టాలి. ఆ రోజున కూడా 10 lakhs పెట్టాలి. మినిమం టికెట్ సైజ్ 10 lakhs కాబట్టి మీకు 50,000 యూనిట్లే వస్తాయి. అప్పుడు అది 100 రూపాయలు NAV అయినప్పుడు మీకు వచ్చేది అంతా 50 లక్షలే. అంటే మీరు 50 లక్షలు నష్టపోయినట్టే. సో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ ఏంటంటే, ఎప్పుడు 10 రూపీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది కనుక 100 రూపీస్ టచ్ అవ్వగానే మనకి 1 crore వచ్చినట్టే అకౌంట్కి. సో మనం చూస్తే ఇప్పుడు మార్కెట్ చూసాం, లాస్ట్ 6 months నుంచి చాలా డ్రాస్టిక్ ఫాల్ అయితే ఉంది, చాలా కరెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇట్లాంటి టైంలో చూస్తే మీరు ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి స్కీము,
-10, -5, -6 అలా బాగా దారుణంగా పడ్డాయి. ఈవెన్ మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, మల్టీ అసెట్ ఫండ్ కానివ్వండి, అన్నీ కూడా బాగా పడ్డాయి. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎస్ఐఎఫ్స్ కూడా అదే టైంలో 6 months బ్యాక్ వచ్చిన ఎస్ఐఎఫ్స్లో కూడా మీరు చూస్తే ఆల్టివా వాళ్ళది కానివ్వండి 10.25% ఉంది ఇవాళ. అంటే అది పడలేదు. అంటే మార్కెట్ కరెక్షన్ ఇంత జరిగినా కూడా 10 రూపీస్కి బిలో వెళ్ళలేదు. అది 10 రూపీస్ పైన కూడా మనకి అవైలబిలిటీలో మార్కెట్లో ఉంది. సో అవి ఎందుకు తట్టుకుంటున్నాయి అంటే డైవర్సిఫికేషన్ వల్ల. అంటే అందులో మీకు ఆల్రెడీ ఈక్విటీ కొంత ఉంది, డెట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, డెరివేటివ్స్ ఉన్నాయి. వీటన్నిటి కాంబినేషన్ వల్ల మనకి మార్కెట్లో ఇవాళ అంతగా బాగా పడట్లేదు. అలాగే చూస్తే ఇప్పుడు మనకి కొన్ని ఎన్ఐబీస్ అయితే ఉన్నాయో ఎస్ఐఎఫ్లో కూడా మనకి 9 రూపీస్ 50 పైసా అలాంటి అవైలబిలిటీలో ఉన్నాయి. కేవలం ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం పెట్టిన 10 లక్షలకి 1,00,000 యూనిట్ల పాటు ఇంకో 10,000 యూనిట్లు ఎక్స్ట్రా వస్తాయి. దీనివల్ల రేపు పొద్దున రాబోయే రోజుల్లో మార్కెట్లో మనకి 100 రూపీస్ ఎన్ఐబీ అయిన రోజున 1,11,00,000 వస్తుంది. సో కాబట్టి ఒక ఆపర్చునిటీ అండి యాక్చువల్గా చెప్పాలంటే. అలా ఈక్విటీ కూడా ఉన్నాయి ఆల్రెడీ. మన బంధన్ వాళ్ళది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే ఎడల్వైజ్ వాళ్ళది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఐసిఐసిఐ కూడా బాగానే ఉంది. అలాగే 361 అనే వాళ్ళ డైనమిక్ ఈక్విటీ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మార్కెట్లో పడ్డా కూడా అంత భారీగా పడట్లేదు. సో ఇవన్నీ కూడా మనం కనుక 10 రూపీస్లో అవైలబిలిటీలో ఉన్న టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి అత్యధికంగా ₹1,00,00,000 వచ్చే అవకాశం ఉంది. అదే కనుక మనం వెయిట్ చేసి అది 15 రూపీస్ ఎన్ఐవి, 20 రూపీస్ ఎన్ఐవి, 25 రూపీస్ ఎన్ఐవికి కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి చాలా గణనీయంగా నష్టం జరుగుతుంది. మనం చూడండి 20 రూపీస్ దాకా వెయిట్ చేసే కన్నా ఇప్పుడే కొనుక్కోవడం వల్ల లాభం చెప్తున్నాను. మనం చూడండి టాక్సేషన్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే టాక్సేషన్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఎస్ఐఎఫ్ లో. సో కాబట్టి మినిమం 10 lakhs పెట్టాలి. ఇప్పుడు చూడండి చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఏదన్నా ఒక స్కీమ్ మంచిది అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అని తీసుకుందాం. మేము 2025 కానివ్వండి, 2015 కానివ్వండి, అప్పుడు రికమెండ్ చేసినప్పుడు 10 రూపీస్ ఎస్ఐపి చెప్పాం. ఆ రోజున కూడా ఇవాళ ఉన్న బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ నేను ఆ రోజు రికమెండ్ చేశాను. సార్ 10 రూపీస్లో ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పాను. అలా 10 రూపీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మినిమంగా ఎంత అనేది లేదు కాబట్టి ప్రైస్ 1,00,000 ఇద్దాంలేండి అన్నారు. సో 1,00,000 వేశారు. ఇవాళ 10 లక్షలు అయింది. ఆ 10 రూపీస్ అనేవి ఇవాళ 100 రూపీస్ అయ్యి ₹1,00,000 కాస్త 10 లక్షలు అయింది. ఆ 1,00,000 10 లక్షలు అవడం వల్ల పెద్ద ఏమైనా మార్పు వచ్చిందంటే ఏం మార్పు రాలా. అదే మీరు 10 లక్షలు పెట్టండి, అది ₹1,00,000 మారింది అనుకోండి, మీకు చాలా ఉంటుంది. అందుకే పెద్ద టికెట్ సైజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక్కో మార్గం ఏంటంటే మనం ఎక్కువ కొంటాం. మనం అది కనుక మినిమం అనేది లేదనుకోండి, ప్రతి వాళ్ళు 10,000 వేద్దాంలే, 25,000 వేద్దాంలే, టెస్ట్కి వేద్దాం, ఒక 50,000 వేద్దాం అనుకుంటారు. ఆ తక్కువ అమౌంట్ ₹10 కొన్నందువల్ల రేపొద్దున అది 200 రూపీస్ ఎన్ఏవి అయినా మనకి 10 lakhs 20 lakhs అవుతుంది. దానివల్ల మన స్థాయి ఏమైనా మారుతుంది అంటే ఏం మారదు. అదే మనం అదే 10 రూపీస్లోనే మనం పెద్ద అమౌంట్ 10 lakhs పెట్టామనుకోండి, అది రేపొద్దున 200 ఎన్ఏవి అయినప్పుడు 2 కోట్లు అవుతుంది. పెట్టింది 10 లక్షలే కానీ వచ్చింది 2 కోట్లు. అప్పుడు మనం ఏంటంటే మన స్థాయి ఆటోమేటిక్గా మారుతుంది. సో కాబట్టి 10 రూపీస్ ఉన్న ఎన్ఏవిలో మనం పెద్ద మొత్తంలో పెట్టాలి. అది కూడా ఒక మంచి ఫండ్ హౌసెస్ నుంచి వస్తున్నారు అయితే కనుక వాటికి ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మనకి గట్టిగా తెలుస్తుంది ఫ్యూచర్లో ఇది అంతగా వెళ్ళబోతుంది అని చెప్పి. సో కాబట్టి వీటిని పరీక్షిద్దాం, వెయిట్ చేద్దాం, టెస్ట్ చేద్దాం అని కనుక మనం 15 రూపీస్, 18 రూపీస్, 20 రూపీస్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఒక అందుబాటులో 10 రూపీస్లో ఉంది కాబట్టి క్షణం కూడా ఆలోచించుకునే ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.